హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. ఈరోజు నా డిన్నర్ కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టె, కాకరకాయ ఫ్రై అండ్ పప్పుచారు అనమాట. సూపర్ కాంబినేషన్. ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్తారా? ఒక పక్క చికెన్, ఒక పక్క మటన్, ఇంకో పక్క కాకరకాయ. మీరేది ప్రిఫర్ చేస్తారు? కమెంట్ చేయండి. నేనైతే కాకరకాయ ఫ్రైయే ప్రిఫర్ చేస్తాను. నాకు అంత ఇష్టం అనమాట కాకరకాయ ఫ్రై. ముఖ్యంగా నేను చేసే కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము. మా మమ్మీ కూడా ఇదే వేళ చేస్తుంది, నేను కూడా ఇదే వేళ చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే కాకరకాయ లోపల స్టఫింగ్ పెట్టి దాన్ని ఫ్రై చేస్తారు. నాకు అదంటే అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు కాబట్టి. ఎందుకు ఎప్పుడు తినలేదంటే నాకు అది చేసుడు రాదనమాట. నాకు ఎప్పుడు ఇదే అలవాటు, అందుకే ఇదే చేస్తా. ఇంకా కాకరకాయ కర్రీ వచ్చేసి చింతపులుపు వేసి చేస్తాం అనమాట. కొద్దిగంత నువ్వులు ఫ్రై చేసి. కాకరకాయ కర్రీ కూడా చాలా ఇష్టము. మా డాడీ అయితే మా మమ్మీ కాకరకాయ కూర చేసినప్పుడు అల్లా 3-4 రోజులు దాన్ని అట్లనే పెట్టుకొని తింటుండే అనమాట. మా డాడీ చెప్తుండే ఎంత మాగినా కొద్దీ అంత కమ్మగా ఉంటుంది కాకరకాయ కూర అని. చికెన్ మటన్ ఏది ఉన్నా సరే కాకరకాయ కూర వేసుకునే తింటుండే మా డాడీ. అంత మంచిగా అవుతుంది అనమాట చింతపులుపు వేసి చేస్తే కాకరకాయ. అస్సలు చేదు ఉండదని నేను చెప్పను, ఎందుకంటే కాకరకాయ అన్నప్పుడు కొద్ది గొప్ప చేదు ఉండాల్సిందే, దాని గుణం అది కాబట్టి మొత్తానికి ఉండదని చెప్పను. అంతేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.